శివపురాణం ప్రకారం బ్రహ్మదేవుని యుగాలు కాలాలు సృష్టించినా కూడా బ్రహ్మదేవునికి సంతృప్తి కలగలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మవారితో శంకరునితో కలిసి సృష్టిలో మనుషులను సృష్టించాడు. బ్రహ్మకళ నుంచి మరీచ్ మహర్షిని, హృదయం నుంచి భృగు మహర్షిని, తల నుంచి అంగిరా మహర్షిని, చెవుల నుంచి మహర్షి శ్రేష్ఠ పులావుని, ఛాతి నుంచి పులస్త్ మహర్షిని, అలాగే వశిష్ఠ మహర్షిని, కృతు మహర్షిని, అలాగే తన ప్రాణంతో దక్షుడిని, తన ఒడిలో నుంచి నారదుడిని, తన నీడ నుంచి కద్రం మహర్షిని సృష్టించాడు. దాని తర్వాత బ్రహ్మదేవుడు 2 భాగాలుగా విడిపోయి ఒక భాగం మనుష్యమునిగా, రెండో భాగం కన్య శత్రుప అయ్యారు. ఈ ఇద్దరి వివాహం తర్వాత వాళ్ళకు ప్రియవ్రత్ అలాగే ఉతన్పద్ అనే 2 కుమారులు పుట్టారు. అంతేకాదు ఆకుతి, దేవభూతి అలాగే ప్రస్తుతి పేర్లతో 3 కుమార్తెలు కూడా పుట్టారు. ఆకుతిని రుచిమునితో, దేవభూతిని కద్రమునితో, అలాగే ప్రస్తుతిని దక్షునితో ఇచ్చి పెళ్లి చేశారు. వీళ్ళ సంతానంతో మనుషులు పుట్టడం ప్రారంభమైంది.